హాయ్ అండి, వెల్కమ్ టు కావ్య హోమ్ కిచెన్. నేను మీ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మ్యాక్రోని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము, ఈజీగా అండ్ హెల్తీగా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం వేడెక్కి మరుగుతున్న టైంలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత అయితే ఒక 2 నిమిషాలు అయితే వాటర్ని అయితే బాయిల్ అవనివ్వాలి. ఇంకా బాయిల్ అవుతున్న వాటర్లో అయితే మనం ఒక కప్పు పాస్తా అయితే వేసుకోవాలి. ఈ పాస్తా వేసుకున్న తర్వాత అయితే స్పూన్ పెట్టి తిప్పుకోవాలి, లేదంటే అడుగైతే అంటుకుంటాయి. ఈ పాస్తా ఉడికేలోపు అయితే దీన్ని వేరే స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇక్కడైతే ఇంకో ప్యాన్ అయితే పెట్టుకుందాము. అంటే ఈ మ్యాక్రోనీకి అయితే మసాలా అయితే తయారు చేసుకుందాము. ఏంటి మ్యాక్రోనీ అంటున్నారు, పాస్తా అంటున్నారు, రెండు వేరు వేరా అనేసి అనుకోకండి, రెండు ఒకటే. ఇంకా దీంట్లో అయితే ఎలాంటి సాసులు కార్న్ఫ్లోర్ కలపకుండా అయితే చేస్తున్నాము. అంటే ఏంటంటే పిల్లలకి హెల్తీగా ఉండటానికి. ఇంకా ప్యాన్ అయితే హీట్ అయింది కదా, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంకా వెల్లుల్లి అయితే ఫ్రై అయింది. ఇంకా ఆనియన్ అయితే వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. చిన్నగా చాప్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసి ఒకసారి అయితే కలుపుకొని దాన్ని అయితే సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడుతూ ఉంటాయి. ఈ ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా, చూసారా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి. ఇంకా దీంట్లో అయితే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇందులో అన్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇంకా దీంట్లో అయితే కొద్దిగా చిన్నగా తరుముకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే ఒక చిన్న టమాటో అయితే చిన్న ముక్కలకి కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇంకా టమాటా అయితే వేగుతుంది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఇంకా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. టమాటాలు అయితే సాఫ్ట్ అయ్యే వరకు అయితే వేపుకోవాలి. ఇంకా మనం పక్కన ఉడికించుకున్న పాస్తా అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని అయితే వాటర్ అయితే వచ్చేసాను. ఇటువైపు టమాటా కూడా కొంచెం మగ్గిపోయింది కదా, ఇంకా దీంట్లో అయితే కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంకా దీంట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే నూనెలో వేపుకోవాలి. ఇంకా నీళ్ళైతే వచ్చేసుకున్న మ్యాక్రోని ఉంది కదా, దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఇలా గిలకరించుకుంటున్నాను. అంటే అంటుకోకుండా పీసులు దానికి సపరేట్గా ఉంటాయి అనేసి ఒకసారి ఆయిల్ అంతా వేసుకొని మొత్తం అంతా గిలకరించేసాను. ఇంకా ముందుగా ఉడికించుకున్న పాస్తాని అయితే ఈ మసాలాలో వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ మసాలా అంతా ప్రతి ఒక్క పాస్తాకి పట్టేటట్టు మొత్తం అంతా కింద నుంచి పైదాకా కలుపుకోవాలి, లేదంటే మసాలా అంతా మ్యాక్రోనీకి అయితే అంటుకోదు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇంకా ఏమైనా వెరైటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, పాస్తా అంతా మొత్తం మసాలా అయితే అంటుకుందనమాట. ఇలా కలుపుకోవాలన్నమాట, లేదంటే పాస్తా అయితే అంత టేస్టీ అయితే ఉండదు. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఎలాంటి సాసులు కూడా వేయకుండా మ్యాక్రోని అయితే రెడీ చేసేసాము. ఇంకా దీన్ని అయితే పిల్లలకి డైలీ పెట్టకన్నా మంత్లీ 1 or 2 times అయితే ఓకే.